ఆ టాలీవుడ్ హీరోను బీజేపీ పక్షపాత వైఖరితో చూస్తోందా? తోటి నటుడికి ప్రత్యేక ఆహ్వానం, ఆ హీరోకు మాత్రం మొండి చెయ్యి. కాషాయ పార్టీ కక్షపూరిత వ్యవహార శైలికి కారణమేంటి? ఆ ఒక్కడి వల్లనే వెలకట్టలేని గౌరవానికి ఆ కుటుంబం దూరమైందా? రామమందిర ప్రారంభోత్సవానికి తెలుగు రాములకు ఆహ్వానం లేనట్టేనా? మరి ఆ హీరో ఎవరు? ఆ వివరం ఏంటి? తెలుసుకునే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అయోధ్యలో ఈ నెల 22న అత్యంత వైభవంగా రామమందిర్ ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. దేశమంతా ఆ ఉత్సవాన్ని కల్లారా చూద్దామని ఎదురుచూస్తోంది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల నుంచి చాలా మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందుతోంది. తెలుగు పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవికి, ప్రభాస్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి యష్, కాంతారా నటుడు రిషబ్ శెట్టికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇక బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, అనుపమ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టిలకు ఆహ్వానాలు అందాయి. తెలుగు పరిశ్రమ నుంచి ఎవరెవరికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది టాలీవుడ్లో. ప్రత్యేకించి ఆ కుటుంబానికి ఆహ్వానం అందకపోవడంపై పలువురు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. లక్షల్లో ఉన్న ఆ కుటుంబ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ కుటుంబానికి రామునికి, కృష్ణునికి అభినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఆ దైవాలకు ఒక రూపమంటూ ఇస్తే ఆ కుటుంబంలోని నటులను మాత్రమే తలుచుకుంటారు తెలుగు ప్రజలు. అంతగా దైవ పాత్రల్లో లీనమైన నట కుటుంబం వారిది. కానీ అత్యంత పవిత్రమైన రామమందిరం ప్రారంభోత్సవానికి వారికి ఆహ్వానం అందకపోవడంపై పలువురు సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి ఆ కుటుంబానికి ఆహ్వానం అందకపోవడానికి ప్రధానమైన కారణం రాజకీయ వైరుధ్యాలుగా పలువురు భావిస్తున్నారు. అదే కుటుంబానికి చెందిన సినీ హీరో ప్రధానిని బహిరంగంగా వేదికగా బూతులు తిట్టిన మాటలే ఇప్పుడు ఆ కుటుంబానికి చేదు అనుభవాన్ని మిగిల్చాయని, ఆ సినీ రాజకీయ నేత నోటి దూలతోనే ఆ కుటుంబం బీజేపీ ఆగ్రహానికి గురైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయం వేరు, చిత్ర పరిశ్రమ వేరు. వారి రంగంలో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తేనే బాగుంటుందని, కక్షపూరిత పక్షపాత ధోరణి మంచిది కాదని చిత్ర పరిశ్రమ పెద్దలు బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పరిశ్రమలో దశాబ్దాలుగా గౌరవంగా ఉంటున్న తెలుగు సినిమా ఖ్యాతిని కాపాడుకుంటూ వస్తున్న సినీ కుటుంబాలను కూడా పట్టించుకుంటే బాగుంటుందని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు పలువురు సూచిస్తున్నారు. మరి ఆ హీరో ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.